వరల్డ్ కప్ 2024 సీజన్‌లో ఊహించని చిత్ర విచిత్రమైన గెలుపులు, ఓటములు జరుగుతున్నాయి. అయితే న్యూజిలాండ్ జట్టు ఆఫ్ఘనిస్తాన్ చేతుల్లో 84 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిపోయింది అంటే ఇంతకన్నా పెద్ద జోకైతే మరొకటి ఉండదు. పైగా న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్స్ అయితే పూర్తిగా తారుమారైపోయింది వాళ్ళ పరిస్థితులే ఆఫ్ఘనిస్తాన్ జట్టు బౌలింగ్‌కి. ఇక విషయంలోకి వచ్చినట్టయితే మ్యాచ్ గెలిచిన అనంతరం ఆఫ్ఘనిస్తాన్ జట్టు కెప్టెన్ అయిన రషీద్ ఖాన్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, "ఈరోజు మా మా క్రికెట్ జట్టు అత్యద్భుతమైన గెలుపుని సాధించింది. టీ20 క్రికెట్‌లోనే మేము చాలా గొప్ప విజయాన్ని సాధించాం. ఎందుకంటే న్యూజిలాండ్ లాంటి పటిష్టమైన జట్టును ఓటమి పాలు చేయడం మామూలు విషయం కాదు. అంతేకాకుండా ఈ వికెట్ ఈజీగా అయితే స్కోర్ చేసే వికెట్ అయితే కాదు. కానీ గుర్బాజ్ అలాగే ఇబ్రహీం ఇద్దరు కూడా చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేసి సూపర్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. బంతితోనూ, ఫీల్డింగ్‌తోనూ కూడా మా జట్టు చాలా ముందడుగు వేసింది. ఈరోజు ఇంత ఆనందంగా ఉన్నాను అంటే మా జట్టు పెర్ఫార్మన్స్ అనే చెప్పొచ్చు. అయితే మేము నెమ్మదిగానే మొదలుపెట్టినప్పటికీ కూడా మేము మొదటి 6 ఓవర్‌లోనే 30 పరుగులకు పైగా చేశాం. ఎందుకనంటే ఈ పిచ్ పైన పవర్ ప్లేలో 30 పరుగులు చేయడం కూడా ఒకానొక దశలో కష్టంగా మారింది. అయితే స్కోర్ బోర్డ్‌ని ఎప్పుడూ కూడా యాక్టివ్‌గా ఉంచుతూ మా నేచురల్ గేమ్‌ను ఆడుతూ ముందుకు వెళ్ళాం. అయితే 160, 170 వరకు మేము బ్యాటింగ్ చేయగలమని అనుకున్నాం. కానీ ప్రత్యర్థి జట్టు మాత్రం ఆ స్కోర్‌ని సాధించకుండా బౌలర్లు వికెట్లు తీయాలని మేము ముందుగానే ఊహించాం. అందుకనే బౌలింగ్ చేసే సమయంలో లైన్ అండ్ లెంగ్త్‌లోనే బంతి వేయాలని చెప్పేసి మేము సెకండ్ ఓవర్ నుంచి ప్లాన్ చేసాం. అయితే కొంచెం స్పిన్ అవ్వటం కూడా మాకు పాజిటివ్‌గా కలిసి వచ్చిందని చెప్పొచ్చు. అయితే 160 పరుగులు చేజ్ చేయడం అనేది చాలా కష్టమన్న సంగతి నాకు అర్థమైంది. ఎందుకనంటే గతంలో భారత్ లాంటి పటిష్టమైన జట్లు కూడా ఆడటం జరిగింది మనం చూసాం. అయితే ఇక ఈ ఫీల్డ్‌లో ఉన్నంత సేపు ఎనర్జీగా ఉండటమే మా జట్టుకు గాని, నేను గాని పాటించే ఒక గొప్ప అంశం. గెలిచినా, ఓడినా మేము మా 100% ఇవ్వాలి. అంతే కాకుండా అలా ఇవ్వకపోతే మేము ఏదో ఒకటి మిస్ అవుతాం అంటూ చెప్పడం జరిగింది. ఇక భారత్ లాంటి పటిష్టమైన జట్టును ఓడించటం మా నెక్స్ట్ టార్గెట్ అని రషీద్ ఖాన్ పేర్కొన్నాడు.